రాజధాని నిర్మాణం ఒక్కటే అభివృద్ధి చేయటం కాదని 50 లక్షల మంది రైతులను కూడా దృష్టిలో ఉంచుకుని వారి కష్టాలను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ప్రభుత్వ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లించాలన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రంలో ఏ పార్టీ మనుగడ సాగించలేదని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా మేము లేవనెత్తబోయే అంశాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏమని వాగ్దానం చేశారంటే ధాన్యం ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతులందరికీ కూడా పేమెంట్స్ ఇస్తాము. ఇప్పుడు దాదాపు 2 నెలల 15 రోజులు అయింది. చాలా సార్ ఇంకో 15 రోజులు కూడా పెరుగుండొచ్చేమో. మరి సుమారు ఇంత సమయం పట్టినా కూడా ఒక పక్క మొదటి పండుగప్పుడే రోజులు ప్రారంభమైనాయి. రైతులకి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, ఫెర్టిలైజర్స్ అరువు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఫెర్టిలైజర్స్ డీలర్స్ కూడా చేస్తున్నారు. మరి అప్పులు ఇచ్చేవారు వడ్డీలు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రాజధాని నిర్మాణం చేస్తున్నాం అన్నది ఒకటే అనుకుంటున్నారు ఆయన. అదొకటి సరిపోదు. రాజధాని నిర్మాణం చేయొద్దని నేను చెప్పట్లేదు, అదొకటి సరిపోదు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. అది మాత్రం ప్రధానంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈవేళ వ్యవసాయంలో ఎంతమంది ఉన్నారంటే 54 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో 10 ఎకరాల నుండి సొంతంగా వ్యవసాయం చేసే వాళ్ళు కేవలం 10% మాత్రమే, 10 to 15% ఉంటారు. మిగతా 85%లో 45% కౌలు రైతులు ఉన్నారు. మిగతా 40% 2 ఎకరాలు, ఎకరా 50, ఎకరా 30, ఎకరా 10 సెంట్లు ఉన్న వాళ్ళే. అంటే చిన్నకారు రైతులే అత్యధికంగా ఉన్నారు. ఈ అత్యంత అధికంగా ఉన్నటువంటి వ్యవసాయదారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా వారికి రైతు సంక్షేమం గురించి ఇచ్చినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి తర్వాత ఏమవుతుందో ఒకసారి ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది మొట్టమొదటి. ఇక రెండవది ఏంటంటే వర్షాకాలం ప్రారంభమైంది, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. డ్రైనేజ్ వ్యవస్థలు కూడా సక్రమంగా లేవు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోతే తీవ్రంగా నష్టపోయేది మరి వరి రైతులు. అది కాదు, ముఖ్యంగా మురుగునీటి పారుదల కాలువలకు పక్కన ఉన్న భూమి వ్యవసాయదారులందరూ కూడా పూర్తిగా నష్టపోతారు. తక్షణం దీని మీద మీరు తాత్కాలికమైన చర్యలు తీసుకుంటే ఏం ఉపయోగం లేదు. 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో తీసుకుంటే ఏం ఉపయోగం లేదు. 1991 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాం కింద డ్రైనేజ్ అన్నీ కూడా ప్రక్షాళన చేశారు. పూర్తిగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టాలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా మోడర్నైజ్ చేశారు. మరలా అదే తరహాలో మీరు ఒక ఫేజ్డ్ మేనర్లో అయినా తీసుకుని ఆ కార్యక్రమం చేపట్టకపోతే ఇంకా డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా మురుగునీటి కాలువల పక్కనున్న రైతాంగం అంతా కూడా బతికి బట్టకట్టే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మూడవది స్కూల్స్ ఓపెన్ అయినాయి. మరి ప్రైవేటు పాఠశాలల్లో కూడా కొంత పర్సంటేజీ పేద ప్రజలకి సీట్లు ఇవ్వాలి. ఎంతవరకు అమలు చేస్తున్నారు, అది వాళ్ళతో కూడా ఫీజులు కట్టించుకుంటున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవమా కాదా అన్నీ కూడా ఒకసారి దాని మీద కూడా చర్చించమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రశ్నించదలుచుకున్నాం. ఇంకా నాలుగవది కాంట్రాక్టర్ బిల్లు. కాంట్రాక్టర్ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లా పరిషత్ కాంట్రాక్టులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి కూడా తక్షణం చెల్లించేలాగా జిల్లా పరిషత్ వారు రాగానే చెల్లిస్తారు.